హలో మై డియర్ లవ్లీ పీపుల్, ఈ రోజు మా కాలేజ్ లో వినాయక చవితి సెలబ్రేషన్స్ అనమాట. ఎందుకు ఇంత హడావిడిగా ఉన్నారనుకుంటున్నారా? ఈసారి సెలబ్రేషన్ చేసేది మన బ్యాచ్. సో మన మండపం పేరు వచ్చేసి కాలభైరవ. చూసారుగా నేమ్ లోనే ఎంత ఎనర్జీ ఉందో. సో మనం ఏ ఫెస్టివల్ అయినా రంగోలి లేకుండా జరుపుకోం కదా. సో మేము రంగోలి వేయడానికి మార్నింగ్ వెళ్ళేసి వచ్చేసాము కాలేజ్ కి. రంగోలి ఫస్ట్ రోజు కంప్లీట్ చేసుకుని హాస్టల్కి వచ్చేసి మండపానికి రెడీ అయిపోయాము. పోయేసరికి మాకు పంతులు గారు వినాయక కూర్చోబెట్టుకుని మొత్తం రెడీ చేశాడు. మనకు వినాయక చవితి రోజు కామన్ థింగ్ జరుగుతుంది, అది కూడా వర్షం పడడము. అది బిఫోర్ డే అయినా ఆఫ్టర్ డే అయినా పక్క పడుతుంది. అందులోనే వినాయకుడు రానే వచ్చేసాడు. పంతులు గారు మంచి హారతి ఇచ్చాడు, కొబ్బరికాయ కొట్టి మండపంపై కూర్చోబెట్టాడు. ఎంత ముద్దొస్తున్నాడో కదా వినాయకుడు. ఫస్ట్ డే రోజు పూజ మీద మా సార్ కూర్చున్నాడు. ఈ 21 లీవ్స్ అనేవి ఎందుకో తెలుసా? మనకి ఈ వర్షాకాలంలో ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా, అంటే కోల్డ్, ఫీవర్, కాఫ్ లాగా. సో వాటిని క్యూర్ చేయడానికి ఈ లీవ్స్ వాడతారంట. అక్కడ అంతా సీరియస్ గా పూజ జరుగుతుంటే ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ ఎలా టైం పాస్ చేస్తున్నారు. పూజలో లాస్ట్ ఘట్టం రానే వచ్చేసింది. అదే అండి మన హారతి అండి ప్రసాదం. హారతి తీసేసుకొని అలాగే మనకు ఒక 2 స్వీట్లు ఇచ్చేసారు. అవి తీసేసుకొని హాస్టల్ రిటర్న్ అయిపోయాము. మా కాలేజ్ లో సెలబ్రేషన్స్ ఇలా జరుపుకున్నాము. మీరు ఎలా జరుపుకున్నారో మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బై.